ఏమే అని రెడీనే? నువ్వే తయారు కాబట్టి ఇంకా నేనేం తయారు చేయాలి? నీ సమర్ కాక ఒక నన్ను కాదు రెడీ చేసుడు. మరి దేని తయారు చేయమన్నావు? వంటనే వంట. ఇలా స్పెషల్ ఏందో మర్చిపోయినావా? ఈరోజు ఏం పండుగ అబ్బా? అన్ని పండుగలు వెనకనే అయిపోయినాయి కదా. ఈ నెలలో ఏం పండుగలు లేవే, బాగా గుర్తు తెచ్చుకో. గంత మెమొరీ నాకుంటే నిన్ను పెళ్లి చేసుకొని నీ ఇంట్లో ఎందుకుంటా? ఏ కలెక్టరో అయ్యి ఆఫీస్ లో ఏసీ రూమ్ లో కూర్చుంటా గానీ. నీ ముఖం చూసినప్పుడే అనుకున్నానే పొట్ట ఈరితే అక్షరం ముక్క రాదని. మీ అయ్యా నేను అడిగిన దానికన్నా 3 లక్షల కట్నం ఎక్కించినందుకే నాకు అర్థమైంది నువ్వు నిశాను అని. నువ్వు పెద్ద స్టేట్ ర్యాంకర్ అయినట్టు నాకు తెలియదు రాగానే నువ్వు అవుతలేవు కదా. ఆ 4 తెల్ల అక్షరాలు కూడా నీకు రావు గానే, నేను నీకన్నా గొప్ప నేనే. మా గొప్ప వ్యక్తి ఆ 4 అక్షరాలు వస్తాయని నేను నిన్ను వేసుకున్నది. మీ అయ్యిస్తానులాడా ఎక్క కట్నం 3 లక్షలు, దానికి ఆశపడి నేను వేసుకున్నా. అయినా ఏం లాభం? పైన ఆకాశం చూపించిండు, కింద నేల నాకు ఇచ్చిండు. పైన ఆకాశం చూపించిండు, కింద నేల నాకు ఇచ్చిండు. ఇప్పటికి ₹1 ఇవ్వలే మీ అయ్యా. నీకు నన్ను ఇచ్చుడే ఎక్కువ. అయినా ఇయ్యలేదా స్పెషల్ డే అన్నావు కదా, ఏందది? బాగా గుర్తు తెచ్చుకొని చెప్పే. గుర్తొచ్చింది. ఇలా ఎయిడ్స్ డే. నీ అబ్బాయి నా పుట్టినరోజే. మరి ఇంట్లో స్పెషల్ ఏముంది? నువ్వేమన్నా గాంధీవా నెహ్రూవా నీ పుట్టినరోజు గుర్తుంచుకోవడానికి? నేను నీ మొగున్నే గుర్తుంచుకోయే కొద్దిగా. సరే గుర్తుంచుకున్నంత మాత్రాన నాకు వచ్చే లాభం ఏంది? నేను దొరకడు నీకు అదృష్టమేనే. చికెన్ మటన్ తెచ్చినా వండి పెట్టు, మా సోపతేళ్ళని దొరకత్తా. నువ్వు వచ్చేసరికి మాండి పెడతది. మంచిగా అండు, వేసేటి అన్ని సమానమై, ఒకటి ఎక్కేయకు తక్కేయకు. మరైతే అన్ని సమానంగా చేసి నువ్వే అండిపో. నాకు అండ వచ్చినాక నిన్నెందుకు వేసుకుంటానే, అండుపో. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అండుడే రాదు గాని అట్లాండు ఇట్లాండు అని వంకలు పెడతారు ఈ మొగోళ్ళు. ఓవర్ యాక్షన్ చేయకరా. ఏ నీ మొగడు పనికిపోయినానే? అబ్బ తొందర నువ్వు పంపి వెనక సలుపు తీసించు, నేను వచ్చి నీ ఇంట్లో దూరుతా, సరేనా? ఇక మనం దుప్పట్లో దూరి లపక చేసుకుందాం, సరేనా? అదే నేను మళ్ళీ చేద్దాం. ఎవరు సార్ మీరు? ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావురా? అవ్వ తోడు సార్, నాకు దానికి ఏం సంబంధం లేదు సార్. అదే నన్ను గోకింది, ఎర్రగా బుర్రగా మంచుకుందని నేను కూడా దానికి పడిపోయినా. గంతే సార్, నాకు ఇంకేం తెలియదు, దండం పెడతా. ఓరి పిచ్చోడా, గంతగానం ఎందుకు భయపడుతున్నావురా? నన్ను ఇంకా గుర్తుపట్టలేదా నువ్వు? గుర్తుపట్టలేదా అంటే నువ్వు నా లపాకి మూడు కాపలు పెట్టిన తుపాగ్గాని కాదా? దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? నీ లపాకి మొగనికి గంత సీన్ లేదు కానీ నీకు బాగా కావాల్సిన గుర్తు తెచ్చుకో. ఇంకేమన్నా ఉంటావు? నా మాజీ పిల్లలు బావో కదా. ఈ అబ్బా కాదురా, ఏదో గుర్తు తెచ్చుకో. కాదా? గుర్తొచ్చింది. నా సెకండ్ సెటప్ మొగనివి కదా. ఇగో చూడు బ్రదర్, నేను దాన్ని మర్చిపోయి చాలా కాలం అవుతాను. ఇప్పుడు నేను ఇంకో దాని మీద మనసు పడ్డా. చేత నా కొడుక, నీ సెకండ్ సెటప్ మొగన్ లెక్క కనబడుతున్నానారా? నీకు బాగా కావాల్సిన గుర్తు తెచ్చుకో. అది కూడా కాదా? కుంపదీసిన పిల్లలు ఒక మాజీ పిల్లలు కాదు కదా నువ్వు? ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత బావ దారిద్ర్యం. అసలే పెళ్లికి ముందు దానికి చాలా లవ్ స్టోరీ ఉందని ఊళ్ళో టాకు. మార్గమైన ఆలోచన బంద్. అబ్బా నీ బక్క పిల్లానికి అంత సీన్ లేదు కానీ గుర్తు తెచ్చుకోరా. అరే అచ్చా పనులు చూస్తానా? అసలు నేను ఎవరైనా తెలుసారా? గుర్తు తెచ్చుకో అంటాను. మీకు గ్యారంటీ కరోనా తలగాలని శాపం కూడా పెడుతున్నా. నాకు తెలుసురా, ఈడ్చుకపోయిన బక్క చెంపలోడా. ఏం చేద్దామంటావు మరి? ఈ మాట ఈడ్చుకపోయిన బక్క చెంపలోడా అంటే గుర్తొచ్చిందారా? రాలేదురా, నువ్వే చెప్పు. ఏం దిక్కుమాలిన ప్రశ్న నీతోటి? నేను నీ బాల్య స్నేహితుండ్రా. చిన్నప్పుడు సిర్రగోనే గోటీలాట, ఈ కోతి కొమ్మచ్చి మనం ఆడుకొని నేను ఎప్పుడు నీ మీద గెలిచేటోని గుర్తుందా? గోవిందుండ్రా. అరే గోవిందు ఎందుక పనికి మాలిన రాహుల్, నాకు అర్థం కాదు. అరే బాబా ఇంత పెద్ద నువ్వు. మరి నువ్వు పాల్చిక పోరలు ఎక్కువను, నువ్వు కూడా పెద్దగా. నేను కూడా పెద్దగా. మరి నేను కూడా అయినావు కానీ ఏందిరా గిట్లా వచ్చినావు? అదేం లేదురా, మన బాల్య స్నేహితుల్ని కలుద్దామని బయలుదేరిన. అవును కానీ లత, గీత, మన సీత, మహేష్ వీళ్ళందరూ మంచిగున్నారా? ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కానీ అందరి పేర్లు భలే గుర్తు పెట్టుకున్నావు కదా. అవుగా నీకు ఎప్పుడు మర్చిపోయాను రోయ్. ఇలా మన మహేష్ గారిని బర్త్డేరా. అవునా? సంతోషం. అని ఫోన్ నంబర్ ఫోన్ చేద్దాం.
రాసుకోరా. ఆ, 2 9లు, ఆ, 2 6లు, 1 4, ఆ, 1 0, ఆ. 1 3, 1 1. ఇదేం నంబర్ రో? ఇదే నంబర్ రా చూడు. ఆగు, చేత్తా. హలో, హలో, నన్ను ఎవరో గుర్తుపట్టినావురా? ఎవర్రా నువ్వు? ముందు నీ పేరు చెప్పు. గుర్తుపట్టు, నీకు బాగా కావాల్సిన నా బామ్మడిది వారా? కాదు. నా తమ్ముని వారా? కాదు. మరి నా బావ వారా? కాదు. మరి నా అన్న వారా? కాదురా. అరే నా పెళ్ళానికి మాజీ ప్రియుని వారా? కాదు. నేనే పరేషాన్లు ఉన్నా, నన్ను దమ్దం చేయకు, నువ్వెవనువో చెప్పురా. నీకు బాగా కావాల్సిన గుర్తుపట్టు. ఏ ఫోన్ పెట్టాయి బే. ఏంద్రా ఫోన్ గిట్లా కడి చేసిండాడు? ఏ ఆడో షార్ట్ టెంపర్ కడితీరా. నీ షార్ట్ టెంపర్ నేను తగ్గిస్తా కదా. ఇంకా మన దోస్తుగాలను కలిసేది ఉంది, నేను పోయేస్తా. నేను వచ్చినట్టు చెప్పకు, నా గురించి అస్సలు చెప్పకు, సరేనా? సరే పో. మనం ఇద్దరం కలిసి ఆయన ఇంటికి పోదాం. పోదాం పో. ఎప్పుడు రమ్మంటే ఇంటికి మరి బయలుదేరాలా మరి? ఈ ఫోన్ ఏందిరా బిజీ వస్తుంది, గంట నుంచి చేస్తున్నా. చేస్తాందా? ఏ నెంబర్ చేసినావురా? లాస్ట్లో 105 వస్తాయిరా, ఆ నెంబర్కి చేసిన. ఆ నంబరు మీ చెల్లె దగ్గర ఉందిరా. నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది. అరే గంట నుంచి మా చెల్లె ఎవరితో ఫోన్ మాట్లాడుతుందిరా. ఎవరు చెప్పిండ్రా? అదే నాకు డౌట్ వస్తుందిరా. కొంప తీసేది నా రూట్లోకి రాలే కదా. ఏందండి? భర్త అడుగు జాడలు నడుతున్న భార్య ఈ టైంలోకి కొటేషన్ లేదురా. నేను అనుకున్నా నేను మించిపోతుందని. సారీ వెరీ సారీ. నిన్ను చూసే నేర్చుకోవచ్చురా. సీరియస్గా చెప్తున్నాను, ఐఎమ్ నాట్ జోకింగ్. నీకు దండం పెడతారా బాబు? నువ్వు అట్లా అంటే నాకు భయం అవుతుంది. నేనే అడుగుబోడు దానికి ఇస్తున్నా అంటే అది నాకంటే స్పీడ్ ఉన్నట్టున్నది. అబ్బా, రేపు పేపర్ లైటింగ్లు వస్తా తీరా, భర్తను మించిన భార్య అని. ఇంకొంచెం నీతో గిట్లే మాట్లాడుకుంటున్నా అనుకో, ప్రియంతో లేచిపోయిన భార్య అని ఎడ్డింగ్ వస్తుంది. నేను మొదలు దాన్ని ఆపాలి. ఆపు కానీ తయారై ఇంటికి రా, పార్టీ ఉన్నది. కానీ పోరా, అది ఎవరితో మాట్లాడతానేమో. ఈయన కొంపనే చక్కలేదు, ఇంకా మంది కొంపల మీద పడుతుండు. అన్ని అండు అయిందా? అన్ని అండుడైంది, ఒక పొద్దు ఇరుచుడు కూడా అయింది. మొత్తం ముక్కలు నువ్వే తిన్నావా? మా దోస్తుగాళ్ళకు నాకేమన్నా ఉంచినావా? అబ్బో, నువ్వు తెచ్చిన గంపెడు కూరని ఇక మొత్తం ముక్కలు వేసుకొని తిన్నానా? తెచ్చిందే 4 ముక్కలు, 1/4 కిలో పేగులు, మళ్ళీ దానికి నా మీద పంచా? గట్టి గుర్రకే లోపల ముక్కలేసి మీద పేగులు పెట్టే. నాకు తెలియదా మీది పిల్లి కూడా బిచ్చమయ్యని వంశం అని? మన మార్వెల్లిలా ముక్కలన్నీ దాచుకొని మా వాళ్ళకు వట్టి షోర్వా పోసినప్పుడే నాకు అర్థమైంది మీరు రూపాయి చూపించి 10 పైసలు ఖర్చు పెట్టే రకం అని. అబ్బో మీ దానాలు చేసే వంశమే. మన పెళ్లి బంతిలనే చూసిన మీ అయ్యావ మర్యాద. నీకేం తక్కువ చేసిరు మా అవ్వయ్య? మరి అన్ని ఎక్కువ చేసి రాయే. 2 గిన్నెల బండి పెడతా అని ఎట్ల కత్తరం తెచ్చిపెట్టిరు ఇంటికాడ. మరి అది 2 గిన్నెల బండేనాయే, అయినా నీ ముఖానికి అది పెట్టుడే ఎక్కువ. అందరి ముందు పరుగు పోయిందిగా. అబ్బో నీ సింగారి సింతమని ముఖమాయే. 4 గిన్నెల బండి కొనియమంటే మీ అయ్య తోపుడు బండి కొనిచ్చు కావచ్చు నాకు. ముందైతే ఈ 2 గిన్నెల బండి తోలు, తర్వాత 4 గిన్నెల బండి తోలుదు గాని. నాకేమైందే? 100 గిన్నెల బండి కొనిచ్చిన తోలుతా. ఇంటికి వస్తావుగా, నీ సంగతి చూస్తా. అబ్బో, ఈ మొగోనికి 100 గిన్నెల బండి కావన్నట. మీద మట్టి పెంకలు బోర్లేసుకొని ఈడాగుతలేడు, ఇదో పెద్ద పలకనామా ప్యాలెస్ లా ఫీల్ అవుతాడు. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. మహేషు ఉన్నావురా? కుక్కని రమ్మంటే అన్న ఏమైనా పట్టుకొచ్చినవరా? అసలే 4 ముక్కలు ఉన్నాయంటే. అరే ఆడేం తింటారా? ఒక్క బొకేసం అనుకో కీసమంటాడు. అరే ఏంద్రా ఇద్దరు గుసగుసలాడుతురు? ఏం లేదురా, నువ్వు ఎర్ర మంది అవుతావా తెల్ల మంది అవుతావా అని అడుగుతున్నాడు అంతే. అరే పొలంలో కొట్టే మందు తప్ప ఏ మందైనా తాగుతా. పిల్లగాడు బక్క ఉన్న గట్టోడే. నువ్వు నోర్మయ్, నీ పేరేంది? నువ్వు నన్ను ఇంకా గుర్తుపట్టలేవారా? ఎంతో మంది అమ్మాయిల జీవితం నాశనం చేశారా వీడు? పట్టలేదే, ఇంతకుముందు మనం ఎక్కడ కలిసినాం? బాగా గుర్తు తెచ్చుకో. శుభలక్ష్మి గుర్తుందా? ఆపిగా గడిచిపోయిన కాలాన్ని ఎందుకు గుర్తు చేస్తావు? ఊకే సుబ్బలక్ష్మి ఎవరు?
వీడికి వరుసకు చెల్లి అవుతుంది, మరి నీకేమైతుంది? వీడు వరుసకు నాకు బామ్మడి అవుతాడు. ఆమె ఏమవుతుంది నాకు? చెత్త నా కొడుక, నీ పెళ్ళ మీద పంచులేసిన అని ఎవరినో తీసుకొచ్చి నా పెళ్ళమ్మ కూడా లాక్ చేసినవారా నన్ను. ఆపు నీ గుసగుసలు. నీ ఏదో ఫ్లాష్ బ్యాక్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? ఇంకా చాలా యాంగిల్స్ ఉన్నాయి సిస్టర్. లతా గీత గురించి గుర్తు చేయాలన్నారా? నువ్వు ఆపురా అయ్యా, ఫ్లాష్ బ్యాక్ మొత్తం బయటకు తీయకు. ఓహో, కథలోని క్యారెక్టర్ లతా గీత దగ్గర కూడా పోయిందా? ఆగే, వాళ్ళిద్దరు వీళ్ళ చెల్లెలే. మరి నీకేమవుతారు? నువ్వు అనుకునేదే. ఓహో, నీ లవ్ స్టోరీలో పార్ట్ 2 పార్ట్ 3 కూడా ఉన్నాయా? ఇంకా చాలా పార్ట్స్ ఉన్నాయి సిస్టర్. నువ్వు ఆపురా అయ్యా, ఈ పాటలు అన్నప్పుడల్లా దీని మీటర్ 100 వేస్తుంది. ఇంతకిడే వర్రా అసలు. నువ్వే గుర్తు తెచ్చుకో. లతా గీత గుర్తున్నప్పుడు నేను గుర్తుకురానా? గుర్తు తెచ్చుకో. నిన్ను చూడగానే గుర్తుపట్టడానికి నువ్వు మెగా స్టార్ వా, సూపర్ స్టార్ వా? నీకు అమ్మాయిలు తప్ప అబ్బాయిలు గుర్తుండరు కదా? మధ్యలో ఇది ఒకటి సీన్కి తగ్గట్టు డైలాగ్ మాట్లాడేది. నీకు ఈశ్వర్ గారు పున్నంగాడు గుర్తున్నారా? గుర్తున్నారు. నీ కాళ్ళు గుర్తున్నారు కానీ నేను గుర్తులేనారా? గుర్తుంచుకోవడానికి నువ్వేమనివిరా? నా తమ్మునివా, నా బామ్మడిదివా, నా అన్నవా? అసలు నేను ఎడికెళ్ళి పట్టుకొచ్చినవరా నువ్వు? వాళ్ళ ఇంటికి అంచెలు పట్టుకొచ్చిన. ముందు ఆ అన్నయ్య అడిగిందని సమాధానం చెప్పు. అరే నువ్వన్నా చెప్పురా, ఆడెవడో. అరే నువ్వు ఆగరా, ఆడు తెలిసినా చెప్పాడు కానీ నువ్వే గుర్తుపట్టు. అయితే ఒక చిన్న క్లూ ఇచ్చావురా. మా ఇంటి ముందు తులసి చెట్టు ఉంటుంది. ఇచ్చిండు కదా క్లూ, ఆయన ఎవరో కనిపెట్టు. ఏందే కనిపెట్టేది? అందరి ఇంట్లో 3 తులసి చెట్టే ఉంటుంది, తుమ్మ చెట్టు ఏమి ఉండదు. అయితే స్తంభానికి ఎదురుగా ఉన్న ఇల్లు ఎవరిది? సుబ్బలక్ష్మిది. అగో చూసినావా సిస్టర్, సుబ్బలక్ష్మి ఇల్లు గుర్తుంది కానీ నా ఇల్లు గుర్తుకులేదు. ఈయన యాదావా దాని ఇంటికాడ తమ్మ ముందు కాబట్టి గుర్తుపట్టిన. ఊర్లో ఏ ఇంటి ముందట స్తంభం లేదా? ఆ తమ్మం వేరు, ఈ తమ్మం వేరు. అనుకున్నా నువ్వు పెళ్లికి ముందే ఎంగిలైనవని. ఇక నేను నీతో ఉండా, నీకు విడాకులు ఇచ్చిపోతా. నువ్వు ఆగే. అరే ఇంకేమన్నా క్లూ ఇయ్యరా, నాకు గుర్తుపడతా. సరే గుర్తుపట్టరా. మా ఇంటికి ఈశాన్య మూలన ఏప చెట్టు ఉంటుంది. ఇప్పుడు చెప్పు, నన్ను ఎవరో గుర్తుపట్టు. ఈశాన్య మూలకు వేప చెట్టా? వేప చెట్టే, గుర్తుపట్టు. ఈ ఊళ్ళో చాలా కొంపలు ఉన్నాయి, చాలా వేప చెట్లు ఉన్నాయి. వాని ఇల్లు ఎక్కనో, ఆ ఈశాన్య మూల ఎక్కనో నాకెట్లా వెళ్తుంది? సరేరా, మన ఊర్లో ఉత్తరం వైపు నైరుతిలో మాడి చెట్టు ఇల్లు ఎవరిది? లతది. అవో చూసినావా సిస్టర్, లతది. ఉత్తరాన నైరుతి చెట్టు దగ్గర ఉన్న లతది గుర్తుపట్టిండు కానీ నా ఇల్లు గుర్తుపట్టలే. యాప చెట్టు కింద ఉన్నది. దొంగ దొరికిండు. ఇక నేనుండా, ఈ ఇంట్లో నేను ఒక్క నిమిషం కూడా ఉండా. మా పుట్టింటి పోతా. ఆగే ఏడు ఆగే. అరే నీ దండం పెడతారా? ఇది ఎవడో చెప్పురా నాకు కొద్దిగా. ఆడు చెప్పడరా. అసలు నువ్వు ఎవనివిరా? నా కొంపకి ఎందుకు వచ్చినావురా? నీ బాల్య స్నేహితునిరా. బాల్య స్నేహితునువా? ఈ ముక్క దాని ముందు చెప్తా అయిపోగా, వెనక్కి వెళ్తా దాని ముందడే చెప్పు. వెనక్కి వెళ్తే గీత మ్యాటర్ ఓపెన్ చేస్తా. నువ్వు గిట్ల తయారైనవేంద్రా? పగరా పగ, 15 సంవత్సరాల పగ. నన్ను నా రూపం నువ్వు విడగొట్టలేదా? అందుకు. అరే అది ఎప్పుడో చిన్నప్పుడు జరిగింది, దాన్ని కూడా మనసులో పెట్టుకున్నావారా? నేను అంతేరా. అందరు పత్తి పెంచుకుంటే నేను పగను పెంచుకున్నా. వీడు నీకు ఎక్కడ తగిలినరా? చెట్టు కింద. నా పగ నిన్ను జన్మ జన్మలకు వెంటాడుతుందిరా. అరే మరి ముక్కలో ముక్కలేలో పీకురు.